ఆ ధరిని విడిచిపెట్టి ఈ ధరణికి ఎందుకు వచ్చాడు చెప్తా, జాగ్రత్తగా వినండి. మీకు బట్టలు చిరిగిపోయినాయి అనుకోండి, టైలర్ దగ్గర తీసుకెళ్తారు. మీ చెప్పులు తెగిపోయినాయి అనుకోండి, చెప్పులు కుట్టేవాడి దగ్గర తీసుకెళ్తారు. మీ బైక్కి ఏదైనా రిపేర్ వచ్చిందనుకోండి, మెకానిక్ దగ్గర తీసుకెళ్తారు. కానీ మీ జీవితానికే సమస్య వస్తే, మీ బ్రతుక్కే సమస్య వస్తే, శాంతి లేక, సమాధానం లేక, సంతోషం లేక, నెమ్మది లేక, నరకాన్ని అనుభవిస్తున్న మనిషి బాగుపడాలంటే ఎక్కడికి వెళితే బాగుపడతాడు? ఎవరి దగ్గరికి తీసుకెళ్తే తన జీవితం బాగుపడుతుంది? ప్రొద్దున లేస్తే సాయంత్రం వరకు ప్రతి విధమైన పాపానికి బానిసై, అల్లరితో కూడిన ఆటపాటలకు దాసోహమై, కామ వికార చేష్టలకు బందీ అయి, తిని తాగుతూ తందనాలాడుతూ తిరిగేటటువంటి పాపిష్టి మనిషి బాగుపడాలంటే ఎవరి దగ్గర తీసుకెళ్తే బాగుపడతాడు? ఈరోజు నా ప్రశ్న అడుగుతున్నాను, పర్సనల్గా అడుగుతున్నాను. మనలో ఎంతమందికి ఆశ ఉంది, నేను బాగుపడితే బాగుండు, నా జీవితం బాగుపడితే బాగుండు, నా భర్త బాగుపడితే బాగుండు, నా భార్య బాగుపడితే బాగుండు, నా కొడుకు బాగుపడితే బాగుండు, నా కూతురు బాగుపడితే బాగుండు, తాగుబోతైన మా నాన్న బాగుపడితే బాగుండు, గయ్యాలైనటువంటి మా అమ్మ బాగుపడితే బాగుండు. ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుతుంది ఏమిటంటే బాగుపడాలి.